ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్ నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. అంటే ఏమైనా పొలాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కాలువలు కానీ ఎనీ డ్యామేజెస్ నష్టం ఏమైనా జరిగిందా? సార్ యాక్చువల్లీ నిన్న ఆదిలాబాద్ లో చాలా హెవీ రెయిన్స్ వల్ల కడెం నిండిపోయింది సార్. ఓకే, దాదాపు 1.5 టీఎంసీ వాటర్ మన 12 అవర్స్ లో రిలీజ్ చేసాము. దీని వల్ల ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మనకి సార్. అది 4 హ్యాబిటేషన్స్ లో హౌసెస్ లో వాటర్ రాలేదు సార్, పొలంలో వాటర్ వచ్చింది సార్. కానీ ఇప్పుడు రెయిన్స్ తగ్గింది కాబట్టి కడెం గేట్స్ బంద్ అయింది. ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది, వెనుకపోతుంది. మనకి 20 రోడ్స్ సార్ లో లైన్ ఉంది, దీంట్లో వాటర్ ఎఫెక్టెడ్ ఉంది. అండ్ మనకి 4 కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్, 4 కట్ ఆఫ్ విలేజెస్. ఆ 4 కట్ ఆఫ్ విలేజెస్ లో హెల్త్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఊరు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయన స్విమ్మర్ మేబీ బతికిన ఉంటారు. సో అదే మనం చూస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తున్నారు సార్, వాటర్ చేపలు పట్టడానికి సార్. సో దీంట్లో వాటర్ వల్ల ఆయన కొద్దిగా స్లిప్ అయ్యారు. సో మన నిన్నటి నుంచి అదే సర్చ్ లో ఉన్నాము సార్. మనకి ఏం ఫ్యాటలిటీస్ లేదు, హౌసెస్ లో ఏం వాటర్ రాలే, పొలంలో వాటర్ ఫుల్ గా వచ్చింది. అండ్ మనం కంటిన్యూస్ గా వాటర్ రిలీజ్ చేసాము సార్. స్వర్ణ కడెం ఇది 2 నిండిపోయింది, స్వర్ణ అండ్ కడెం సార్. ఇది 2 నుంచి వాటర్ మనం రిలీజ్ చేసాము సార్. అదే ఇప్పుడు పరిస్థితి సార్. ఫైన్. అయితే ఇప్పుడు ఎవరైతే రైతుల పొలాలు పంటలు మునిగిపోయినాయో, పంటకు నష్టం జరగడం కానీ లేకపోతే పొలాలు కోతకు గురైన కానీ ఈ వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ ఎక్స్చేంజ్ అప్పుడు పెట్టి ఆ డ్యామేజ్ నష్టం